నమస్కారం. మనీ మ్యాప్‌లో మాట్లాడుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో 60 పాయింట్ అప్‌లో ఉంది. మధ్యలోనేమో ఆల్ టైమ్ హై టచ్ చేసి మళ్ళీ కిందకింది. ఆల్ టైమ్ హై అని నమ్మకండి. నేను ఒకటి చూసాను నిన్న. ట్వీట్ చూసాను. ఆ ట్వీట్‌లో లాస్ట్ పోనీ స్టాక్స్ చూసాను. ఆ స్టాక్స్ అన్నీ 25% డౌన్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఫేవరెట్ స్టాక్స్ మీకు. ఇన్క్లూడింగ్ ట్రెంట్. నువ్వు ఇలా వస్తాం అని చెప్పేసి ఇలా ఉంచిన ట్రెంట్. ట్రెంట్ టాటా కంపెనీ నాకు మస్తుంది. అది 35% డౌన్‌లో ఉంది ఇప్పుడు. లైక్ అలా 10 కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు. జేఎస్‌సీ 500లోని 120 కంపెనీస్ ఏమో బేర్ మార్కెట్‌లో ఉన్నాయి. చాలా బిగ్‌కారి కంపెనీస్ కూడా బేర్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఒకటి మకరం ప్రజలు అమ్మడానికి 1800కి ఎంత ఈ దీంట్లో ఉన్నారని చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నారని చూడండి. 1800 అనేది బైబ్యాక్. 100 మిలియన్ షేర్స్‌కి 836 మిలియన్స్ వచ్చింది. 8.3 టైమ్స్. బట్ 10 షేర్లు వాళ్ళు కొంటానని చెప్పారంటే 83 షేర్స్ సప్లై చేశారు. ఇలా ఉంది మార్కెట్. ఈ మార్కెట్ అవుతుంది దీంతో ఇది. Another half year. So higher level of definitely అమ్ముతారు. గోల్డ్ ఏమో రూ. 30 తగ్గింది. 11,770. మీద కింద జరుగుతుందని చెప్తున్నాను. ఈరోజు జరుగుతుంది ఇప్పుడు. యూఎస్ డాలర్ ఏమో 63, 70 ఇదిలే ఆర్బీఐ సప్లై చేస్తూనే ఉంది. సాఫ్ట్ మైండ్ మీద చెప్తున్నా అడిగాను 40% డౌన్. ఏదో ఒక ఫ్రెడ్ మనుషులేమో మళ్ళీ మార్కెట్ రేట్ కట్ వస్తుంది అని చెప్పడం వల్ల మార్కెట్ పెరిగింది. అలా ఎన్వికి అని మార్క్ చేసేసారు. అలానే అన్నిషడ్ ఓపెన్ అయ్యేకి దెబ్బతీయడానికి షార్ట్ బ్యాంక్స్ వస్తున్నది. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ ఏమో ఒక శైలిలో స్టెరల్ అవుతున్నది. ఇది ఇండియాలో ఒకటే కాదు గ్లోబల్లీ. ఇక్కడ నుంచి మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందని మనకు తెలీదు. డిసెంబర్‌లో 30,000 కోట్ల ఐపీఓ వస్తున్నది. అది కూడా మా మ్యూచువల్ ఫండ్స్ ఏమో డబ్బులు రెడీ చేస్తున్నాయి. అది మీ డబ్బులే. ఇవాళ ఎంత ఉన్నప్పుడు ఏంటి న్యూస్ అని చూద్దాం. షార్బక్ చూడండి. షార్బక్ ఇండియాలోని షార్బక్ ఓన్ హెడ్ చెప్పారు. బ్రాండ్ నికోలస్ అన్న కంపెనీ నుంచి వచ్చారు. నేను చంద్రశేఖర్‌ని చూస్తాను. నేను చంద్రశేఖర్ ఏదో కలిపి డిసైడ్ అవుదాం. ఇండియాలో స్టార్బక్స్ ఏం చెప్పారంటే 400 కాఫీ అంటే ఇంతే సేల్ అవుతుంది. 3000 షోరూమ్‌కి తీసామంటే పనికి రాదు. మన తక్కువనే రేట్లోని కాఫీ తక్కువ స్క్వేర్ ఫీట్‌లో షోరూము 1000 షాప్స్‌కి ప్రాజెక్ట్ చేశారు. అలా అడుగుతున్న డిఫరెంట్ ఫార్మాట్. ఇన్ గ్యాస్ స్పైసీ అంటే రూ. 100కి కాఫీ ఇమ్మని చెప్తున్నారు. బేసికలీ రూ. 100కి కాఫీ ఇస్తేను నడుస్తుంది. 400 కాఫీ జరగదు అని అంటున్నారు. 20, 30 వాళ్ళు కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇది తీసుకున్నారంటే ఏం చేస్తారంటే టాటా కన్స్యూమర్ ఏం చేస్తాను తాజ్ కాఫీ వాళ్ళు ఉన్న బ్రాండ్ ఏమో కాఫీ దించేస్తారు. దీనివల్ల ఎక్కడ జరుగుతుందని ఏం జరుగుతుందని తెలీదు. ఇదవుతుంది టాటా కన్స్యూమర్ తర్వాత న్యూస్. లాస్ట్ మహేంద్ర ఏం చెప్తున్నారు లాస్ట్ 7 మాసం ముందు ఈవీ అమ్మేశారు. 30,000 బండి అమ్మేశాం. బలపల మోసం అని అలానే అంటే ఒక మాసంకి 5,000 కూడా అమ్ములన్నారు. నెలకి 4,000 బండి అమ్మారన్నారు. టాటా 7,000 బండి వీళ్ళిద్దరు అమ్ముతున్నారు. ఎందుకంటే జేఎస్‌డబ్ల్యూ పడిపోయింది. ఇదే మార్కెట్ తలపై న్యూస్. ఈవీ అడాప్షన్ అండ్ ఈవీ అడాప్టర్స్ ఉన్నారు. కేస్ అని చేయని చెప్తున్నారు. ఇంటెల్ ఏమో నా చాలా సీక్రెట్స్ ఏమో లీక్ చేసేసారు. 2 రోజులని చెప్పినా నాకేం తెలీదు. మేము లీక్ చేయలేదు. టీఎస్ఎంసీ హెడ్ ఆఫ్ ఇంటెల్ క్యాచప్ ట్రై చేస్తున్నారు. దీనిపై ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ పుట్టుకొని ఎక్కడ కలిసిందని తెలియదు. 2 లెసన్స్ అక్టోబర్‌లో దిగాలండి. రిజల్ట్ చూస్తున్నట్టుగే. ఎందుకంటే జీఎస్టీ కట్. ఇది సెప్టెంబర్ 22 వరకు ఉంచి చైన్స్. సో ఈ వర్షం మొత్తం చూసామంటే డిమాండ్ అంతా పెరిగింది యాక్చువల్‌గా. ఎక్కడికెళ్ళి ఆగింది మళ్ళీ పొడుస్తుంది. నెక్స్ట్ ఏమో జైడస్ హార్కీ ఫార్మా అన్న కంపెనీ కొత్త డీల్ సైన్ చేశారు. ప్రొడక్ట్ డెలివరీకి. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫార్మా మీద టారిఫ్ రాదు. ఇండియన్ ఫార్మా మీద రాదు. కానీ ట్రంప్ కాస్ట్ కట్ చేయాలని అనుకుంటున్నాడు. నిన్న 10% పెరిగిన నాటుకో ఇవాళ 5% తగ్గింది. ప్రాఫిట్ టేకింగ్. దీని తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే అన్ని జనరిక్స్ ఏమో GLP-1 ప్రైసెస్‌ని రీవర్క్ చేస్తున్నారు. ఎందుకంటే నోవా నోవార్డిస్కేమో వీగోవి ప్రైస్ తగ్గించేశారు. వాళ్ళు వీగోవి ప్రైస్ తగ్గించడం వల్ల వీళ్ళు కూడా ప్రైస్ అడ్జస్ట్ చేసి లోవర్ ఇస్తున్నారు. ఒక హోల్ బంచ్ ఆఫ్ ఇండియన్ ప్లేయర్స్ ఏమో మార్కెట్‌లో రెడీగా ఉన్నారు స్టాక్ దించడానికి. టెస్లా ఏం చెప్తున్నాం ఇండియాలో ఏమో వేరేగా ఒక ఈవీ నెట్వర్క్‌ని రెడీ చేస్తున్నాం. ఈ ఈవీ నెట్వర్క్‌లో టెస్లా మాత్రం చార్జ్ చేయదు. అన్ని కంపెనీ చార్జ్ చేస్తుంది. టెస్లా ఇండియాలో సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే
వాళ్ళేమో రేట్ తగ్గించండి. ఈ రేట్ ఇచ్చి ఇండియాలో అమ్మడం స్టార్ట్ చేశారంటే ఏది జరగదు. మీరు ఏదైనా చేయండి. ఇప్పటివరకు అమ్మిందే ఎక్స్‌ట్రా. ఎందుకంటే ఇది హై ఎండ్ కారు. టాక్స్ ఏసుకొని ఇంత కారు కొనడం లేదు. నెక్స్ట్ ఇండి ఇండియాలో అవుతున్న 2 మెయిన్ టెలికోస్. ఒకటి గవర్నమెంట్ ఎవడో కష్టపడి ఫిక్స్ చేసిన బిఎస్ఎన్ఎల్. ఇంకోటేమో విఐ. ఏదో డబ్బులు రాదని చెప్పింది 2 ప్రమోటర్ ఎళ్ళిపోయారు. విఐ, బిఎస్ఎన్ఎల్, సిక్, రిలయన్స్, ఎయిర్టెల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నలుగురు కలిసి రికార్డ్ ఇదొస్తుంది. వాల్యూమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే డేటా యూసేజ్, వాయిస్ యూసేజ్ హై అయి ఉంటుంది. ఆహా! అని పెంచారు. మరి యూసేజ్ టక్కని తగ్గించేశారు. చీపెస్ట్ మార్కెట్ అని చెప్తాను ఇండియా అవుతున్నది వరల్డ్‌లోని. నెక్స్ట్ అవుతున్నది ఐఎంఎస్ ఏం చెప్పాను యూఎస్ టారిఫ్ శీఘ్రంగా తగ్గలేదంటే ఇండియా వల్ల ఎంత పెద్దగా ఎక్స్‌పోర్ట్ చేయడం అవ్వదు. ఇండియా అనేది పెద్దగా ఎక్స్‌పోర్ట్ చేయడం అవ్వలేదంటే ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్‌లో ఉంటుంది. అలాగుందంటూ చెప్తున్నారు. అది నేను తెలుసుకోలే. ఇది తీసుకోవాలి. ఎందుకంటే అమెరికా అంత శీఘ్రం సాయం చేస్తున్నారు. ఇప్పుడు అది మంచిది. ఎందుకంటే ఈ సీజన్ వాష్ ఔట్. నెక్స్ట్ సీజన్ కూడా వాష్ ఔట్ అవుతుందండి క్వెషన్. ఇది రూపీ మీద హెవీ ప్రెషర్ తెస్తుంది. ఇప్పటికే హెవీ ప్రెషర్ తీసుకొని ఆర్‌బీఐ ఇచ్చేయడం వల్ల కాపాడుతున్నదండి. ఆర్‌బీఐ ఎన్ని రోజుల వరకు సరుకు అమ్ముతుందని మనకు తెలియదు. ఎందుకంటే ఈళ్ళు కూడా తీసుకొని వెళ్తున్నారు. ఎవరు? ఎఫ్ఐఐ కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా ప్రెషర్‌లో ఉంది మార్కెట్. అదేనా మై టీవీఎస్ అని గరాజ్ అని చేస్తున్న లాజిస్టిక్స్ గ్లోబల్ వెళ్తామని చూస్తున్నారు. ఇండియాకి పైన కూడా బ్రాంచెస్ పెడదామా అని ఆలోచిస్తున్నారు. పైన ఏస్తారనేది మనం చూసుకొని చేయాలి. నెక్స్ట్ అవుతుంది ఇంపార్టెంట్ అనే విషయం. మార్చి తరకు షేర్ ప్రైస్ భయంకరంగా పెరిగింది. ఈ సంవత్సరం 45% పెరిగి వాళ్ళేమో మిగతా ఆటో కంపెనీస్‌కి బ్రేక్ చేశారు. నాకు తెలిసిన వరకు టాటా మోటార్ ప్యాసింజర్, టాటా మోటార్ కమర్షియల్ చాలా చీప్‌గా ఉంది. ఇక నుంచి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు క్లియర్‌గా నంబర్ 2 పొజిషన్ ఇండియాలో కన్సాలిడేట్ చేస్తారు. టాటా కమర్షియల్ వెహికల్ ఇవాకాను డైజెస్ట్ చేసి ఇండియా పూర్తిగా క్యాపిటల్ చేసి పెద్ద పొజిషన్‌కి వెళ్తారు. ఇండియాలో వరల్డ్‌లో నంబర్ 4 అన్నది నంబర్ 3 అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మెక్సికో మీద ఏసిన టారిఫ్ వల్ల పెద్ద గ్లోబల్ ఆటో కంపెనీస్ బాధపడుతున్నాయి. ఎందుకంటే మెక్సికోలో చాలామంది ప్లాంట్ ఉంచారు. ఆ ప్లాంట్ నుంచి అమెరికాకెళ్తున్నది. దీనివల్ల మెక్సికో కంపెనీ వుడ్ మీద ట్యాక్స్ తగ్గలేదంటే అక్కడ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. రీలొకేట్ చేసిందంటే ఈ ఇండియాకొచ్చిన అమెరికాకొచ్చిన ఇదే ఎక్కువవుతుంది. అక్కడ ఏం చేయాలని తెలియకుండా ఏం చేయాలని ఇక్కడ ఆటో మేకర్స్ కొంతమందున్నారు. ఓవరాల్ ఇదే మార్కెట్ న్యూస్. మార్కెట్‌లో ఏమో రియాలిటీ ఏది చూడలేకపోతున్నాం మార్కెట్. లిక్విడిటీ ప్రాఫిట్ గ్రోత్‌లో లాస్ట్ 12 క్వార్టర్స్‌లో అదవుతుంది ఎక్కువ లోయెస్ట్. ఏ స్టాక్ మంచి స్టాక్ అని చూసినా కూడా చాలా ఎక్కువ రేట్‌లోను ఉన్నది. నిత్యావసర రేట్లు ఎక్కువున్నది. ఈ ప్రైస్ ఇచ్చి కొన్నామంటే మళ్ళీ పడిందంటే బాధపడాల్సిందే. ఆగిపోవడం చూస్తుంది. దానివల్ల మనము సేఫ్‌గా ఉండడం బెటర్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోని బ్రిటన్ ఏమో బడ్జెట్ ఎకానమీ ప్రెజెంట్ చేశారు. జనరల్ ట్యాక్స్ రేట్స్ లేదు. అది మ్యాన్షన్ ట్యాక్స్ అని అలాగేసి 2,000,000 మీద ఉన్న వీళ్ళు రేట్ ఉన్న ఇది దాని మీద ఇంకో ట్యాక్స్ ఏస్తామని చెప్తున్నారు. అలాగా ట్యాక్స్ ఏసి ఇంక పెంచడానికని చూస్తున్నారు. గవర్నమెంట్ ఏమో లేబర్ పార్టీ అలాగ బ్యాక్ బెంచెస్ ప్రైమ్ మినిస్టర్‌కి ఎగ్నెస్ట్‌గా ఓట్ చేస్తాం ప్రెషర్‌లోని ఇది జరుగుతున్నది. దీనివల్ల ఇంగ్లాండ్ ఏమో ఒక క్రైసిస్ నుంచి ఇంకో క్రైసిస్‌కి స్టంబుల్ అవుతున్నది. అది జపాన్ గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా చూస్తున్నప్పుడు మార్కెట్ ఏమో ఇల్లాజికల్ రేట్ కట్ చేస్తేనే ఎకానమీ వీక్ అయిందని అర్థం. ఎందుకంటే స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతున్నది చాలా. మార్కెట్ ఎకనామిక్ ఫండమెంటల్ స్టాక్స్ అనే ఇదే తెలుస్తున్నది. థ్యాంక్ యూ. నమస్కారం.